సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఏమైనా చెప్పొచ్చా? ఉన్నాయండి, సైన్ చేసిన ఒక 5-6 సినిమాలు ఉన్నాయి, బ్యానర్లో ఉన్నాయి. ఎలాంటి పాటలు పోనీ చెప్పండి. ఎలాంటివి అంటే లవ్ సాంగ్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు రాయనటువంటి ఒక మదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది. ఓకే, మన కేజీఎఫ్లో ఉంటే చూసారా, మదర్ సాంగ్ ఉంది, సెంటిమెంట్ ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఒకటి ఉంది. లవ్ సాంగ్స్ ఉన్నాయి, ఒక అమ్మవారి మీద ఒక సాంగ్ ఉంది. సో ఇట్లా చాలా అంటే రకరకాలు ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు నమ్ముతున్నారంటే ఈ లవ్ ఒకటే కాదు, ఏదైనా రాయగలడు అని ఒక చిన్న నమ్మకం ఇప్పుడు కలుగుతుంది. కాబట్టి దాన్ని నిలబెట్టే ప్రయత్నాలు నేను నా రైటింగ్లో చూపించుకోవాలని కొంచెం ఇది అనమాట. ఇప్పుడు అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉంటారండి? నాతోనే ఉంటారు, ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి ప్రజెంట్? ఎవరైనా ఆనందపడతారు కదండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే ఇది చాలా పెద్ద గర్వకారణం, ఎవడు పడితే వాడు చేసేది కాదు. చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కానీ ఇలా సినిమా ఇండస్ట్రీలో పాటలు రాయడం అనేది చాలా అదొక కళ. కాబట్టి నాకు బ్రదరు, పేరెంట్స్, ఫాదర్ లేరులేండి, మదర్, అయ్యో, ఇద్దరు నేనే చూసుకున్నాను. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ. అంతే. ఈ పాట ఏమైనా చెప్పారా మదర్ దాని మీద రాస్తారా, కంప్లీట్ చేస్తారా? మదర్ సెంటిమెంట్ మీద ఒక పాట అయిపోయిందండి, వినిపించారా మీ మదర్ కి? ఇంకా మ్యూజిక్ యాడ్ అవ్వలేదు. అది యాడ్ అయితే అప్పుడు మనం వినిపిస్తే ఆడి ఫీలింగ్ ఎలా ఉంటుందో మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇందాక పుస్తకాలతో ఈ సాహిత్యంతో ప్రేమలో ఉన్నాను అన్నారు కదా, ప్రేమలో ఎవరితో ఉన్నారంటే ఎలాంటి పుస్తకాలు చదువుతారు? పర్టికులర్గా అలాగే ఉండదండి. ఎక్కువగా అంటే ప్రతి పుస్తకం చదువుతుంటాను. అంటే ప్రేమ కథల నవలలో అవి చదువుతారా, లేదా విప్లవాత్మక ఆత్మకథలు, దెయ్యాలు అయ్యే ఉంటారు. ప్రతి పుస్తకం మనకు ఎదురైన ప్రతి పుస్తకం చదువుకుంటూ పోవటం. అంటే ప్రతి పుస్తకంలో బాగా రాసిన పుస్తకాలు ఉంటాయి, బాగా రాయని పుస్తకాలు ఉంటాయి. రాసిన పుస్తకాలు ఉంటే నేర్చుకుంటాము, రాయని పుస్తకాల నుంచి కూడా మనం నేర్చుకుంటాం కదా. ఏదైనా రైటర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ ఇప్పుడు మీ పదజాలంలో? నాకు వేటూరి శాస్త్రి గారు అంటే చాలా ఇష్టం అండి, వేటూరి గారు అంటే చాలా ఇష్టం. ఏ ప్రాజెక్ట్ పర్టికులర్లీ ఒకటి చెప్పాలా, అయింది ఒక మంచి వర్క్ చెప్పాలనుకో మీరు గొప్పగా, వేటూరి గారు అన్నిటిలో ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఏదంటే? నాకు అడవరాముడు ఒక సినిమా ఉంటుందండి, ఎన్టీఆర్ గారు, అవును, పెద్ద ఎన్టీఆర్ గారు, ఆర్ఎస్కోబోయ్ పారేస్. సో ఆ మూవీలో ఒక పాటకి ఒక అరణ్య ప్రాంతంలో జరిగే అంటే అనాగరికతతో కూడుకున్న కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళని ఎట్టయినా ప్రేరేపించాలనే ఉద్దేశంతో ఒక పాటకు ముందు మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అని చెప్పి ఒక లైన్ ఉంటుందండి. అసలు నాకు నా రూమ్లో ఇప్పటికే పెద్ద కొటేషన్ లాగా ఒక ఫ్రేమ్ చేసుకుని పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం అదంతా. అది ఒకటి చాలా ఇన్స్పైర్ చేయడం. చాలండి, మనిషి అయి పుట్టినవాడు కారాద మట్టి బొమ్మ, పట్టుదల ఉంటే కాగలడు మరో బ్రహ్మ. అంటే పట్టుదల ఉంటే అతను ఏవైనా చేయొచ్చు. అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చు అనే సెన్స్ ఎంత క్లుప్తంగా చెప్పారు తెలిసింది చూడండి ఒకసారి, వాడుక భాషలోనే. సో దాంతోనే పాట స్టార్ట్ అవుతుంది. సో నాకు ఆ లైన్స్ అంటే చాలా ఇష్టం అన్న. ఆ పాట పాడండి ఒకసారి. ఏదండి ఈ పాట మీరు చాలా సార్లు వింటారు నాకు తెలిసి. ఆ లైన్స్ వరకు వినను కానీ ఈ పాట నాకు రాదండి. అంటే మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలుడు మరో బ్రహ్మ, కృషి ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు. మనుషులు అవుతారు మహాపురుషులు. ఆ లైన్స్ ఆగిపోయి. అంటే ఎప్పుడు సింగింగ్ వైపు ట్రై చేయలేదా? ట్రై చేయలేదు సార్. కానీ మనం రాస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ గారికి లేకపోతే డైరెక్టర్ గారికో లేకపోతే హీరో గారికో వినిపించాలిగా. సో అప్పుడప్పుడు సరదాగా మనం ఏదైతే రాస్తామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అప్పుడు ప్రాడక్ట్ అంతే. అంటే ఎవరో మిమ్మల్ని అడిగారు అనుకోండి, రేపు పొద్దున్న ఏదో మ్యూజిక్ డైరెక్టర్ సరదాగా నువ్వు ట్రై చేసి కదా, నీ వాయిస్ బాగుంది కదా అని అడిగారు అనుకోండి, ట్రై చేస్తారా? ఏబిసిడీలో పాడానండి ఆల్రెడీ. అవునా? ఏం పాట? ఏబిసిడీలో సిరీస్ గారి దయ వల్ల రైటర్ని కాస్త సింగర్ని కూడా చేసాడు ఆయన. అవునా? ఓకే. ఏబిసిడీలో ముంత కళ్ళు చేతపట్టి తాగుతుంటే నువ్వెత్తి దనన 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 దననే దనన 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 వెదమ్మా దమ్మే గుడ్డి వెదమ్మా దుమ్మి గడ్డి స్టెబులే ఇప్పుడే ఎర్రగా దిద్దమ్మా బిల్లగే తగలే తననే దనన హెదూ రచేదమ్మా తనను బేవెదమ్మా
ముందగల్లు చేతబట్టి తాగుతుండే నువ్వేది దాననే దానానే దానే దానానే అని ఒకటి పాడిచ్చారు పాట ఒకటి. ఓకే, అంటే మీరు శ్రీకాకుళం ఉంది ఏమి ఇంక్లూడ్ చేయలేదు అన్నారు, కానీ ఇది కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్, మీరు ఊర్లో ఉన్నట్టే ఉంది కదా మొత్తం లిరిక్స్. కొంచెం ఉంటుంది సార్. సూపర్. అంటే ఆ వాయిస్ లో కానీ ఆ సాహిత్యంలో కానీ కొంచెం ఆ మాసు. ఓకే, ఇక్కడ నుంచి అంటే ఓన్లీ లిరిసిస్ట్ తిరుపతి గారు కాదు, లిరిసిస్ట్ సింగర్ అని పడుతుంది అనమాట ఇక్కడ నుంచి. ఇప్పుడు తిరుపతి జావన అంటే మేము ఎక్కడ వరకు వచ్చారు, ఇలా అందరూ మిమ్మల్ని ఛానల్స్ అందరూ ఇంటర్వ్యూలు అడుగుతున్నారు, ఈ స్థాయి వరకు వచ్చారు, అందరూ గుర్తుపడుతున్నారు, రీసెంట్ సాంగ్ ఏ సూపర్ హిట్ అయింది, ఇలా మాట్లాడుకుంటున్నారు. 5 ఏళ్ల తర్వాత తిరుపతి గారు ఎలా తెలుస్తారు జనాలు కానీ మీరు భావిస్తున్నారు, ఎలా తెలియాలి అనుకుంటున్నారు? సార్ అది మనం చెప్పలేం, కానీ మన ప్రయత్నం బలంగా ఉంటుంది సార్. అంటే ఎంత బలం అంటే ఇది ఏ సిచ్యువేషన్ ఇచ్చినా రాయగలడు. అదైతే మాత్రం నేను అది నాకు సంబంధించింది కాబట్టి నేను దాన్ని క్రియేట్ చేసుకోగలను. ఫ్యూచర్కి ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు విధిని నమ్ముతారా లేదంటే హార్డ్ వర్క్ మాత్రమే నమ్ముతారా? హార్డ్ వర్క్ నమ్ముతాను. అంటే ఇప్పుడు లక్ ఫ్యాక్టర్ వద్దంటారా కొంతమంది, అంటే మేబీ ఉండొచ్చు, కాదనట్లేదు. నేను నాకు లెక్క లేకపోతే ఈ వయసులో ఇంతవరకు రాలేదు నేను. ఎంత కొంత ఉంటుంది. సో దానికంటే ఎక్కువ ప్రయత్నం ఉంటే కదండి లెక్క సహకరించేది. ముందు లెక్క సహకరిస్తుందా ప్రయత్నం గొప్పదా లెక్క గొప్పదా? ప్రయత్నమే గొప్పదే. ప్రయత్నం గొప్పదే, దానికి లెక్క యాడ్ అయ్యి అది ఇంకో స్థాయికి వెళ్తుంది. సో బేసికల్లీ అంటే మీరు తీసుకున్న రెమ్యూనరేషన్స్ అన్నిట్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అంటే ఏం చెప్తారు? చెప్పొచ్చా? చెప్పమంటారు? చెప్పండి. అంటే బేసికల్లీ అంటే ఐ మీన్ ఒక లిరిసిస్ట్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి నార్మల్గా. లేదు సార్, చిన్న చిన్న సినిమాలు అయితే ఆ సినిమా దగ్గర ఇస్తూ ఉంటారు. ఇప్పుడు పెద్ద సినిమాలు అనుకోండి, ఇప్పుడు మొన్న భైరవ్ దానికి ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఓకే హిట్ పాటలు రాస్తున్నాడు, లేకపోతే ఏ రాసిన పాట హిట్ అవుతున్నాయి, కొంచెం సాహిత్యం ఉంది, పర్లేదు బాగానే రాస్తున్నాడు అనుకుంటే కొంచెం ఆటోమేటిక్ వాళ్ళే పిలుస్తాడు. మనం పర్టికులర్గా నాకు ఇంత కావాలి మనం గిరిగీసుకుని కూర్చుంటే అవదే. అవునవును. అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను, నిజంగా ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఒక ప్రాజెక్ట్ చేస్తే ఆ డబ్బులతో ఇంకో 3 ఏళ్ళ తర్వాత ఇంకో సినిమా వచ్చినా ఆ డబ్బులు స్టోర్ చేసుకుని బ్రతికేయచ్చు, ఆ 3 ఏళ్ళు కూడా సర్వైవ్ అవ్వచ్చు. బట్ లిరిసిస్ట్స్కి ఇలా ఒక డాన్స్ మాస్టర్ కావచ్చు సరిపోదు, వాళ్ళకి రెగ్యులర్ గా ప్రాజెక్టులు వస్తూ ఉండాలి. వాళ్ళు రాని పక్షంలో ఏం చేస్తూ ఉంటారు? ఏదన్నా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చేస్తూ ఉంటారా? ఆల్టర్నేటివ్ ఏం లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ సినిమాలు ఉన్నప్పటికీ కొంచెం కష్టం అయ్యేది. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సాంగ్స్ అని, ప్రైవేట్ ఆల్బమ్స్ అని, యూట్యూబ్ ఛానల్ ఈ కైండ్ ఆఫ్ వచ్చినకి ఏమవుతుందంటే ఎవరెవరు ఫోన్ చేసి ఏదో ఒక పాట రప్పించుకోవడం, ఒక మాట రప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల అట్లా మనం ముందుకు రాసి ఉంటుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు రాజకీయాలు మన దాంట్లో ఎలాగుంటే తెలుస్తుంది. ఎవరో ఒక ఎమ్మెల్యే బర్త్డే అయితేమో, లేకపోతే ఒక ఎంపీ బర్త్డే అయితేమో, లేదంటే ఆ నియోజకవర్గంలో అతను పోటీ చేస్తుంటాను, ఇట్లా మనకు వస్తుంటాయి. కాబట్టి అట్లా సినిమాలతో పాటు ఇవి కూడా దాంట్లోనే వెళ్ళిపోతాయి. ఏదైనా ఒక పెద్ద లీడర్కి కానీ లేదంటే ఒక పెద్ద హీరోకి కానీ పర్సనల్ గా అంటే వాళ్ళ గురించి సినిమాకి సంబంధం లేకుండా రాశారు పాట? రాశానండి. ఎవరికండి? ఎవరికి చెప్తా, కెమెరా చెప్తా, ఇప్పుడు చెప్పద్దు. ఎందుకంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సాంగ్ అది. ఓకే, పేరు వేయించుకోలేదా కావాలని దానికి? అంటే ఎందుకు దాన్ని ఒకవేళ దాని వల్ల ఒక్క దానికే చెందుతారు అలా ఏం లేదు, ముద్రపడతానా? అలా ఏం లేదండి. అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు బేసిక్ గా. ఓకే, పేరు వేయించుకోవాలని జ్ఞానం లేదు. అవకాశం వచ్చింది, రాసాం. ఆ పాట పెద్ద బ్లాక్ బస్టర్ అండి, సీఎం అని కూడా చేసింది. అలాంటప్పుడు అదే అప్పుడు అంత జ్ఞానం లేదు బేసిక్ గా. నాకు అర్థమైంది, సీఎం కూడా చేసింది అంటేనే అర్థమైంది. ఈ ఎలక్షన్స్ కాదు, పాత ఎలక్షన్స్ నాకు అర్థమైంది. అప్పుడు జ్ఞానం లేదు మరి. ఓకే, నాకు 2 పాటలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు. ఎందుకన్నా రావాలి కావాలి ఒక పాట గుర్తొస్తుంది, పెద్ద హిట్ అంటే అదే నాకు గుర్తొస్తుంది. ఓకే, బట్ నేను మిమ్మల్ని అడగట్లేదు, నేను ఏదో గెస్ట్ చేసి వదిలేసాను. అది క్వశ్చన్ మార్క్ పెట్టి రావాలి కావాలి, సూపర్ హిట్ అయింది అదైతే. ఓకే, డన్ అనమాట. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి మీరు. అంటే ఇలాంటి పాటలు అంటే రావాలి కావాలి గురించి కాదు కానీ, బట్ చిన్న డ్యూయెట్స్ రాస్తున్నారు. ఇప్పుడు మీరు కోరుకున్నట్లు ఒక హీరోకి మాస్ బీట్లు రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగో మదర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి వస్తుంది అంటున్నారు, అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక బ్రేక్ ఇస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. బికాస్ మీరు చాలా సాహిత్యపరంగా నాకు మంచి బ్రేక్ వస్తుంది.